హలో, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో మనము న్యూ స్టోరీస్ ఆఫ్ సిరీస్లో ఒక కొత్త కథ చెప్పుకున్నాం కదా, అక్బర్ బీర్బల్ స్టోరీస్లో. ఇవాళ సెకండ్ స్టోరీ చెప్పుకుందాం. అయితే బీర్బల్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. బీర్బల్ అంటే క్విక్ థింకర్, అంటే హాజిర్ జవాబ్, అంటే ఆయన దగ్గర ఆల్రెడీ జవాబు రెడీగా ఉందని అర్థం అన్నమాట. సో బీర్బల్ చాతుర్యతని, తెలివితేటల్ని అన్నీ చూసి అక్బర్ మహారాజు ఆయనకి బీర్బల్ అని పేరిచ్చారు. సరే, సెకండ్ స్టోరీ స్టార్ట్ చేసుకుందామా. అయితే ఒకసారి అక్బర్ మహారాజ్కి బీర్బల్ మీద చాలా కోపం వచ్చి, నువ్వు ఈ రాజ్యం విడిచి వెళ్ళిపో అని చెప్తాడు. బీర్బల్ ఏం చేస్తాడంటే ఒక ఊరు దాటి వెళ్ళిపోయి వేరే ఊరిలో ఒక రైతు దగ్గర పని చేసుకుంటూ హాయిగా ఉంటాడు. అక్బర్ మహారాజ్కి బీర్బల్ యాబ్సెన్స్ అర్థమవుతుంది. అప్పుడు సైనికుల చేత వెతికిపిస్తాడు, కానీ దొరకరు బీర్బల్. అప్పుడు అక్బర్ మహారాజు దండోరా వేయిస్తాడు. ఏంటి అంటే, ఎవరైతే ఒక కుండ నిండా తెలివిని తీసుకొస్తారో వారికి ఆ కుండ నిండా వజ్రాలు, వైఢూర్యాలు బహుమానం అని దండోరా వేయిస్తాడు సైనికుల చేత. అది బీర్బల్కి చేరుతుంది. బీర్బల్ ఏం చేస్తాడంటే, సైనికులకి ఒక నెల గడువు కావాలి అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు ఈ నెల రోజుల్లో బీర్బల్ ఆ కుండ తీసుకెళ్ళి ఒక సొరకాయ చెట్టు దగ్గర ఆ సొరకాయని ఆ కుండలో పెట్టి ఆ సొరకాయ పెరిగేంత వరకు 1 month వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత 1 month అయిన తర్వాత ఆ సొరకాయని కుండలో పెట్టి అక్బర్ మహారాజ్కి పంపిస్తాడనమాట. అయితే ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తాడంటే, ఈ కుండ పగలగొట్టకుండా ఇందులో నుంచి తెలివిని తీసుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాడు. అప్పుడు అక్బర్ మహారాజ్కి అర్థమవుతుంది బీర్బల్ ఎక్కడున్నాడో. అప్పుడు బీర్బల్ని మళ్ళీ సభకి, ఆస్థానానికి మళ్ళీ రప్పిస్తాడు. అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, అక్బర్ మహారాజు తొందరపడి ఆయన్ని వెళ్ళిపోమని చెప్పాడు కదా, తొందరపడ్డాడు కదా. అట్లా కాకుండా బీర్బల్ గుణపాఠం చెప్పేది ఏంటంటే, ఆలోచించి అడుగు తీసుకోవాలి, ఆలోచించి స్టెప్ తీసుకోవాలి తెలివితేటలతో అని ఆయన గుణపాఠం లేదా మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.